అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు చట్టసభలకు హాజరు కాని ప్రజాప్రతినిధులకు నో వర్క్ నో పే విధానం అమలు చేయాలని, అవసరమైతే రైట్ టు రీకాల్ హక్కును కల్పించాలని లోక్సభ స్పీకర్ను కోరారు. ఉత్తరప్రదేశ్లో జరిగిన అఖిల భారత సభాపతుల మహాసభలో ఆయన మాట్లాడుతూ సభకు రాకుండా వేతనాలు తీసుకోవడం అనైతికమని, ఇలాంటి పరిస్థితులు ప్రజాస్వామ్యంపై ప్రజల నమ్మకాన్ని దెబ్బతీస్తాయని ఆవేదన వ్యక్తం చేశారు. కొంతమంది శాసనసభ్యులు ఈనాటి వరకు కూడా ఒక్కరోజు కూడా అసెంబ్లీకి రాలేదు సార్. దీన్ని మీరు గమనించవలసిన అవసరం ఉందని చెప్పి మన సందర్భం చేస్తాను. సభకు అసలు హాజరు కాని సభ్యుల్లో ఎక్కువ మంది క్రమం తప్పకుండా వేతనాలు తీసుకుంటున్నారు, బత్యాలు మాత్రం తీసుకుంటున్నారు. ఒక సభాపతిగా నాకు ఎంతో వేదన కల్పిస్తున్న విషయం ఇది. ఇలాంటి నైతిక ప్రవర్తనతో ప్రజల దృష్టిలో చులకన కాకుండా ఎలా ఉండగలుగుతారు? ఈ రకమైన అనైక్యత ప్రవర్తన ఎలా సమర్థించగలుగుతామని చెప్పి ఒకసారి మీ అందరూ కూడా ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. మనం చేస్తున్నాను. ఉద్యోగులు నిధులకు రాత కాకపోతే, ఎంప్లాయీస్ ఉద్యోగాలకు రాకపోతే మనం ఏం చేస్తున్నాం సార్? వారి వేతనాల్లో కోత వేస్తున్నాం. ప్రజాప్రతినిధుల జీతాలు వచ్చేందుకు కోత విధించాలి. రెండు, అప్పటికీ గుణపాఠం నేర్చుకోకపోతే ప్రజాప్రతినిధుల కోసం మరో 1 minute మరో అడుగు ముందుకు వేయాలి. వాటిని మళ్ళీ